హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న కపుల్స్ చాలా మందిలో ఐయుఐ గురించి అవగాహన పెరిగిపోయిందండి. ఇన్ఫాక్ట్ చాలా మంది ముందుకు వస్తున్నారు ఐయుఐ చేయించుకుంటామని చెప్పి. సో అసలు ఐయుఐ అంటే ఏంటి, అది ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. సో ఐయుఐ అనేది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళల్లో మనం చేసే ఒక బేసిక్ ఇంకా సింపుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండి. ఇది ఎలా చేస్తారో చూద్దాం. సో జనరల్గా మహిళని పీరియడ్స్ వచ్చిన తర్వాత రెండో రోజు లేకపోతే మూడో రోజు స్కాన్కి పిలవడం జరుగుతుంది. స్కాన్ చేసి అండం పెరగడానికి కొన్ని మెడిసిన్స్ పెడతామండి. తర్వాత ఒక 10 డేస్కి మళ్ళీ స్కాన్ చేసి ఒకవేళ ఏమైనా అండం పెరిగినట్టయితే అది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ ఇచ్చిన 36 గంటల తర్వాత ఐయుఐ అనే ప్రొసీజర్ చేస్తామండి. సో ఆ ప్రొసీజర్ ఉన్న రోజు భర్త ఒక వీర్యకణాల శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో దాన్ని మనం ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు ప్రాసెస్ చేసి ప్యూరిఫై చేస్తామండి. అంటే దాంట్లో ఉన్న పస్సెల్స్, బ్యాక్టీరియా, కదలిక లేని స్పర్మ్స్ ఇవన్నీ కూడా తీసేసి ఆ శాంపుల్లో ఉన్న మంచి క్వాలిటీ, మంచి కదలిక ఉన్న స్పర్మ్స్ని ఒక చిన్న క్యాథెటర్లో లోడ్ చేసి స్కాన్ చేస్తూ ఆ క్యాథెటర్ని వైఫ్ యొక్క గర్భాశయంలో పెట్టి దాంట్లో ఉన్న స్పర్మ్స్ని లోపల డిపాజిట్ చేయడం జరుగుతుందండి. సో ఇది చేసే ముందు మనం మహిళని కొంచెం వాటర్ తాగి బ్లాడర్ని ఫిల్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే నార్మల్గా గర్భసంచి అనేది మూత్రం సంచి ఇంకా పెద్ద పేగు మధ్యలో ఉంటుందండి. సో బ్లాడర్ అనేది ఖాళీగా ఉన్నప్పుడు ఇది కొంచెం బెండ్ అయి ఉంటుంది, రెట్రోవర్టెడ్ పొజిషన్లో ఉంటుంది. సో బ్లాడర్ని ఫిల్ చేయడం వల్ల యూట్రస్ అనేది స్ట్రేట్ అవుతుంది. అంటే యూట్రస్కి మరియు యూట్రస్ యొక్క ముఖద్వారం అంటే సర్విక్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ స్ట్రేట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనం క్యాథెటర్ అనేది ఈజీగా లోపలికి పెట్టి శాంపుల్ని డిపాజిట్ చేయొచ్చు. సో చేసిన తర్వాత మహిళని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్తామండి. ఎందుకంటే మనం వేసే 0.3 to 0.5 ml శాంపుల్ బయటికి రాకుండా ఉంటుంది. అండ్ దానివల్ల స్పర్మ్స్ తొందరగా ట్యూబ్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్ని మీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఐయుఐ అనే ప్రొసీజర్ ఎవరిలో ఇండికేట్ చేస్తాము? నార్మల్గా మగవాళ్ళల్లో ఒక 1 ml ఆఫ్ సిమెన్ శాంపుల్లో 16 మిలియన్ స్పర్మ్స్ అనేవి ఉండాలండి. ఇది నార్మల్. సో 16 మిలియన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఐయుఐ అనే ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాము. అలాగే కొంచెం కదలిక కూడా తక్కువ ఉన్న వాళ్ళలో ఐయుఐ అనే ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాము. సెకండ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేటగిరీ అండి. అంటే ఆడవాళ్లలో ఎగ్ రిలీజ్ అనేది టైంకి జరుగుతుంది, మగవాళ్లలో కణాల కౌంట్, కదలిక అంతా బాగుంటుంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. థర్డ్ వచ్చేసి పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయుఐ సజెస్ట్ చేస్తాము. నాలుగోది వచ్చేసి మగవాళ్ళల్లో ఒకవేళ ఏమైనా ఎరెక్షన్లో లేకపోతే సిమెన్ శాంపుల్ని డిపాజిట్ చేయడం అంటే ఎజాక్యులేషన్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళలో ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఫిఫ్త్ వచ్చేసి మైల్డ్ టు మోడరేట్ కేసెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము.